హాయ్ అండి. బిర్యానీ. ఈ బిర్యానీ అని మాట వినగానే మనకి ఎక్కడ లేని ఆకలి పుట్టుకొస్తుంది. మరి అలాంటి బిర్యానీలోకి కాంబినేషన్ తప్పకుండా గోంగూర ఉండాల్సిందే. ఈ గోంగూర తయారీ విధానాన్ని ఇప్పుడు మనం చూద్దాం. గోంగూరను శుభ్రంగా కడుక్కొని ఒక బౌల్ తీసుకుని అందులో వేసుకొని అందులోకి గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి, చికెన్ మసాలా, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, పసుపు, పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోండి. నా దగ్గర అవైలబుల్లో లేదు, నేను వేయలేదు. తర్వాత నూనె వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి. ఇది బాగా ఉడకాలండి. బిర్యానీలోకి కాంబినేషన్ ఈ గోంగూర చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది బిర్యానీ. ఇది కలుపుకొని తింటే తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు కూడా. గోంగూర బాగా ఉడికిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకొని రెడీ చేసుకోవడమే గోంగూరని. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.